హాయ్ ఫ్రెండ్స్, చింతపండు పులిహోర చేసుకోవాలన్నా, రసం సాంబార్ చేసుకోవాలన్నా చింతపండుని నానబెట్టుకోవడం, పులుసు చేసుకోవడం అని ఇబ్బంది పడుతున్నారా? ఇక్కడ నేను చూపించినట్టు ఇంట్లోనే ఇన్స్టెంట్గా చింతపండు పేస్ట్ చేసుకొని పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు. దానికోసం నేను ఇక్కడ 1 kg చింతపండు తీసుకొని బౌల్లో దాంట్లో మునిగేంత వరకు వాటర్ పోసి 5 minutes కుక్ చేశాను. అది ఆరిపోయిన తర్వాత అందులో ఉన్న గుజ్జంతా తీసుకున్నాను. వాటర్ యాడ్ చేసుకుంటూనే గుజ్జు తీసుకున్నాను. వాటర్ కొంచెం ఎక్కువ ఉంటాయి కాబట్టి దాన్ని పొయ్యి మీద పెట్టి ఇలా తిప్పుకుంటూ అందులో ఒక 2 to 3 tablespoons సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను. ఒక 50 to 60 minutesలో మనకి ఇలా చిక్కగా ఉన్న పేస్ట్ రెడీ అయిపోతుంది. ఈ పేస్ట్ కనుక మనకుంటే ఎప్పుడు కావాలన్నా మనం ఈజీగా చింతపండు పులిహోర చేసుకోవచ్చు, పప్పులోకి వాడుకోవచ్చు, రసము సాంబారు దేంట్లోకైనా ఈజీగా మనకి ఉంటుంది. ఇలా ఉప్పు కూడా యాడ్ చేసుకున్నాం కాబట్టి మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఇంకా ఎక్కువ రోజులు నిల్వ ఉండడానికి ఇక్కడ ఇంకొక ట్రిక్ ఏంటంటే కొంచెం ఆయిల్ లోపల పసుపు కూడా 1 tablespoon వేడి చేసుకొని పోసుకుంటే మనకి ఎప్పటికీ ఫ్రెష్గానే ఉంటుంది. సో ఇప్పుడు ఇది మనం చింతపండు పేస్ట్లో యాడ్ చేసుకొని కూల్ అయిన తర్వాత గ్లాస్ జార్లో సేవ్ చేసుకుంటే డైరెక్ట్ ఫ్రిడ్జ్ లోపల 2 months ఉన్నా ఏం కాదు. మిగిలిపోయిన దాన్ని డీప్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని మనకు అవసరమైనప్పుడు డీప్ ఫ్రిడ్జ్లోంచి బయటకు తీసుకొని నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని వాడుకోవచ్చు. ప్లీజ్ షేర్ దిస్ వీడియో with all your friends and family and do follow me. Thank you.